శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి 700 కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం, ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం, విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం, గురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గతంలో మీరు కేవలం మీకు కావాల్సినటువంటి మనుషుల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు మేము చూసాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కోర్టు కేసులు అడ్డంకులుంటే 2002 ఎకరాలు పూర్తి పర్మిషన్స్ గానీ, ల్యాండ్ ఎక్విజిషన్ గానీ పూర్తిగా అన్ని మేమే సేకరించి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ తీసుకుని వచ్చి కాంపౌండ్ వాల్ నిర్మించి రీహాబిలిటేషన్ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానికానికి కల్పించి 2023 మే 3వ తారీఖు 1వ తారీఖు సబ్జెక్టు కరెక్షన్ డేట్ పనులు ప్రారంభించి ఈ రోజు ఏ స్థాయిలో పనులు జరుగుతా ఉన్నాయో కూడా మీరు చూస్తా ఉన్నారు. ఐటీ కంపెనీ గురించి అడిగారు. ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు? విశాఖపట్నానికి. ప్రపంచంలోనే అతిపెద్ద కన్సల్టెంట్ కంపెనీ రాన్స్టాట్ తీసుకొచ్చింది ఎవరు? విశాఖపట్నానికి. WNS ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు HSBC వెళ్ళిపోయిందని చెప్పి. అదే HSBC ఆ బిల్డింగ్ లో WNS తీసుకుని వచ్చి 3000 మందికి ఉపాధి కల్పించింది ఎవరు? ఎవరు ప్రభుత్వంలో చేశారు? మేము తీసుకొచ్చినటువంటి TCS ను కూడా మీరే తీసుకొచ్చారని చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తే ఆ TCS కూడా 10,000 మంది అన్నారు. నిన్న మాట్లాడితేనేమో 1500 2000 మంది అని అంటున్నారు. సరే చెప్పినప్పుడు మేము గతంలో కూడా చెప్పాం, ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు చెప్పాం 1000 మంది ఎంప్లాయీస్ తో ఇన్ఫోసిస్